హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టీసీఎస్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క బెస్ట్ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. టీసీఎస్ నుండి 2024 అండ్ 25 పాస్ అవుట్ అయినటువంటి రీసెంట్ గ్రాడ్యుయేట్స్. ఎవరెవరు ఏది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫర్దర్‌గా మనం వీడియోలో చూద్దాము. ఇక్కడ టీసీఎస్‌కి సంబంధించి ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ కింద 2 ఆఫ్ రూల్స్ కింద మనకు ఈ యొక్క మంచి అవకాశాన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే ఏ విధంగా ఉంటుంది? అసలు జాబేనా? లేదు ఎలాంటిది ఇది? లేదు ఇంటర్న్‌షిప్ లాగానా? ఏమనేది ప్రతి ఒక్కటి మనం ఈ యొక్క వీడియోలో క్లియర్‌గా అయితే మనం చూసేద్దాం. బిఫోర్ దట్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేసేయండి. మర్చిపోకుండా లైక్ బటన్ పైన ఒక హెడ్ షాట్ అయితే కొట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్‌గా వీడియో లోపలికైతే వెళ్దాము. Okay guys, so TCS BSc Ignite and Smart Hiring is an exclusive opportunity for candidates with the background in BCA, BSc. దీంట్లో వచ్చేసి ఐటీ కంప్యూటర్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అండ్ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ బయోకెమిస్ట్రీ. వీటికి సంబంధించి ఏ ఒక డిగ్రీ మీరు ఫుల్ టైమ్గా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తున్న 2024 అండ్ 25 ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట దీనికి. ఓకేనా? సో ఇది అనమాట ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో దీంట్లో మళ్ళీ 2 డివైడ్స్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. ఒకటి వచ్చేసి ఇగ్నైట్, ఇంకొకటి వచ్చేసి స్మార్ట్స్ హైరింగ్ కింద. సో ఇగ్నైట్ లో ఒక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తనిగా ఉంటుంది, కీ ఫీచర్స్. అండ్ ఈ యొక్క స్మార్ట్స్ హైరింగ్ కింద ఏదైతే ఉంటుందో అది తనిగా ఉంటుంది అనమాట. సో రెండు కూడా మనం డిఫరెంట్ గా ఏ విధంగా ఉంటుంది, ఏం విషయం అనేది మనం ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇక్కడ దానితో పాటు TCS ఫోకస్ ఆన్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ హూ హ్యావ్ ఆల్థౌట్ మే నాట్ హ్యావ్ ఏ కన్వెన్షనల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ exhibit and showcase significant and potential enthusiasm and capability in attitude and technologies. ఓకేనా? సో ఇదైతే మేజర్గా గుర్తుపెట్టుకోండి. బై ఆక్యుపింగ్ దెమ్ విత్ రైట్ రిసోర్సెస్, సపోర్ట్స్ అండ్ ఆపర్చునిటీస్, TCS helps them in building successful and రివార్డింగ్ కెరీర్ ఇన్ ది ఐటీ ఫీల్డ్. ఓకేనా? సో వన్స్ దీన్ని మీరు కంప్లీట్ చేసినటువంటి ఏదైతే అది ఎన్ని ఇయర్స్ వర్క్ చేయాలి, సో ఏమనేది ప్రతి ఒక్కటి మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో దీనికి సంబంధించి స్టైఫండ్ కూడా మీకైతే ఉంటుంది. మొత్తం మీరు జాబే చేస్తారు, కాకపోతే ఈ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ యొక్క TCS అనేది ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే రెండు ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ కింద ఏదైతే చెప్పానో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం డివైడ్ గా చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం ఇగ్నైట్ కి సంబంధించి ఏదైతే ఇచ్చినాడో అయితే మనం చూసేద్దాం. దానికి సంబంధించిన కీ ఫీచర్స్, అంటే దాన్ని చేస్తే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది ఏమనేది ఇప్పుడైతే చూసేద్దాం గైస్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్టూడెంట్స్ ఫర్ బోత్ BSc అండ్ BSc ఇగ్నైట్ అండ్ స్మార్ట్ విల్ బి అండర్గో ఏ సింగిల్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్. సో రెండింటికి కూడా ఓన్లీ వన్ టెస్టే ఉంటుంది. మీకు ఏ సైడ్ కావాలనుకుంటారో ఆ సైడ్ అనేది మీరు ఖచ్చితంగా పోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఫర్దర్ గా మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఇంతవరకు లైక్ చేయనటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం ఇగ్నైట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ అనేది అవర్ కాంపన్సేషన్ ప్యాకేజెస్ అనేది ఇక్కడ చూడండి. లెవరేజ్ ఆపర్చునిటీ ఫ్రమ్ ది ప్రోగ్రామ్ దట్ కెన్ బి enrich your identity, boost career trajectory and lead to compensation growth up to 2.5x within 1 to 2 years of employment. చూడండి, ఇక్కడ చూడండి, అంటే 2.5x అంటే మీరు వన్స్ జాబ్ లో సెటిల్ అయిన తర్వాత, ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఒక బేస్ శాలరీ అనేది ఇంక్లూడ్ చేస్తారు. సో యొక్క బేస్ శాలరీకి 2.5x అంటే మల్టిపుల్ చేయాలన్నమాట. ఆ విధంగా 1 to 2 years లోనే మీకు ఆ విధమైనటువంటి ప్యాకేజ్ అనేది మీకు ఇప్పిస్తానని అయితే ఈ యొక్క నోటిఫికేషన్ చెప్తున్నారు. అండ్ వరల్డ్ క్లాస్ ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారన్నమాట. సో దాంట్లో కొద్ది మ్యాటర్ చూసుకున్నైతే ఆఫరింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫౌండేషనల్ లెర్నింగ్ ఆపర్చునిటీ వరల్డ్ వైడ్. The program is specifically tailored to a science graduate to excel in the high caliber software engineering careers. సో ఇక్కడ ఈ యొక్క ఓల్డ్ ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది నిజంగానే మంచి అవకాశం. సో మీరు జాబ్ చేస్తూనే ఈ యొక్క లెర్నింగ్ ప్రోగ్రామ్ ని కూడా వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగానే దీంట్లో మీరు వన్స్ మీరు క్వాలిఫై అయితే వేరే లెవెల్ ఫీచర్స్ మీరైతే గెయిన్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. తెలియని మీ యొక్క ప్రతి ఒక్క BSc అండ్ బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అయితే మనం ఇంతకు ముందు క్వాలిఫికేషన్ చూస్తామో వాళ్ళకి షేర్ అయితే చేయండి. అండ్ యూనిక్ బ్లెండ్ ఆఫ్ కటింగ్ అండ్ ఎడ్జ్ టెక్నాలజీస్, ఆర్ట్ అండ్ ఇన్నోవేషన్స్ కింద లెర్న్ బై బిల్డింగ్ ఏ ఎగ్జిస్టింగ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ యూజింగ్ టెక్నాలజీస్ లైక్ క్లౌడ్ అండ్ బ్లాక్ చైన్ అండ్ AR, VR, XR, AI, ML అండ్
జెన్ ఏఐ అండ్ రోబోటిక్ అండ్ డిజిటల్ ఇంజనీరింగ్. సో వీటికి సంబంధించి అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ కెరీర్ గ్రోత్ వెల్ మ్యాచ్డ్ విత్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో ఈ విధమైనటువంటి మనకు ఫ్యూచర్స్ మీరు వన్స్ దీంట్లో ఈ యొక్క ఇగ్నైట్కి సంబంధించి దాంట్లో వెళ్ళినట్లయితే ఈ విధమైనటువంటి ఫ్యూచర్స్ ఉంటుందని అయితే వీళ్ళు క్లారిటీగా వాళ్ళ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్స్లోనే మనకు తెలియజేయడం అయితే జరిగింది. దీనికి అప్లికేషన్ పెట్టడానికి అండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక డెడ్ లైన్ అయితే ఉంది. బిఫోర్ దట్ మీరు దాన్ని లోపల అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే చేసేయండి. దయచేసి సెల్ఫిష్గా అయితే ఉండొద్దండి. సో మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. మీరు వీడియో షేర్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, ఓకేనా. అట్ ది సేమ్ టైం ఎక్స్క్లూజివ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ కూడా వీళ్ళే కల్పిస్తున్నారు. రియల్లీగా ఒక మంచి అవకాశం. ఎంగేజ్ ఇన్ ఏ specially designed postgraduate programs from the prominent Indian universities with your TCS initial learning program accounting for 50% of your academic credits. ఓకేనా, వేరే లెవెల్ నిజంగానే. జాయిన్ ఇన్ ఇగ్నైట్ అండ్ అన్లాక్ ఏ వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ అంటున్నారు. సో కాబట్టి ఈ యొక్క ఇగ్నైట్లో మీరు జాయిన్ అయినట్లయితే, అంటే టీసీఎస్లో మనం 2 ఉందని చెప్పుకున్నాం కదా, దాంట్లో ఇగ్నైట్ అనేది ఒక సైడ్. సో దాని సైడ్ పోయారంటే ఈ విధమైన ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో సో ఆ విధమైనటువంటి ఈ యొక్క ఫీచర్స్ అండ్ పాసిబిలిటీస్ అయితే మనకు ఉంటుందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనకు ఉండేది ఈ యొక్క స్మార్ట్స్ హైరింగ్. సో వీటిలో ఏ విధంగా ఉంటుందని అయితే మనం చూద్దాం. సో టీసీఎస్ స్మార్ట్స్ కింద TCS BSc Smarts hiring prioritize on cultivating talent and delivering comprehensive training to ensure that the candidates are fully equipped to thrive in their roles. ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి ఫీచర్స్ వన్స్ దీంట్లో మనం జాయిన్ అయితే మనకి ఏ విధంగా ఫీచర్స్ ఉంటుంది అనేది కూడా ఈ యొక్క నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూస్గా చూసేద్దాం. బిఫోర్ దట్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇఫ్ మీకు ఏమైనా కమెంట్స్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఏమైనా క్వశ్చన్స్ అండ్ క్వైరీస్ ఉంటే మర్చిపోయిన కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీకు ఏది చూస్తూ ఉండొచ్చు. సో ప్రతి ఒక్క కమెంట్స్కి 100% రిప్లైస్ అనేది దొరుకుతూనే ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లో అలాంగ్ విత్ దట్ లింక్ ఒకటి ఇచ్చాను వాట్సాప్ గ్రూప్, దాంట్లో కూడా ట్రై చేయండి జాయిన్ అవ్వడానికి. ఓకే, సో దీనికి సంబంధించి స్మార్ట్స్ హైరింగ్కి సంబంధించి ఫీచర్స్ చూసుకున్నట్లయితే స్మార్ట్స్ హైర్స్ పర్ఫార్మ్ టెక్నో అండ్ ఫంక్షనల్ రోల్స్ ఆఫ్ అవర్ కస్టమర్ అక్రాస్ ద టీసీఎస్. సో ఇక్కడ స్మార్ట్స్ హైరింగ్కి సంబంధించి ఏదైతే టీసీఎస్కి సంబంధించి క్లయింట్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క టెక్నో ఫంక్షనల్ రోల్స్ కింద మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. యూ విల్ బీ డెప్లాయిడ్ ఇన్ ప్రాజెక్ట్ అక్రాస్ ద వేరియస్ డొమైన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ కావచ్చు, క్వాలిటీ అసూరెన్స్ కావచ్చు, డేటా అనలిస్ట్ కావచ్చు అండ్ మోర్ అంటున్నారు. సో కాబట్టి ఏదైతే ప్రాజెక్ట్కి సంబంధించి డిఫరెంట్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటుందో క్లయింట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా క్వైరీస్ కావచ్చు ఆ విధంగా ఉంటుంది. సో ఇదేదో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏదో కాల్స్ మాట్లాడాలో అలాగైతే కాదు, టోటల్గా వేరే విధంగా ఉంటుంది. అవర్ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ encompasses the technical skills, domain expertise and soft skills, effectively linking academic learning and industry requirements. So ikkada academic learning and industry requirements, okay na. So the role demand rigor in the process enablement and good seeking and writing skills, teamwork and applying strong analytic abilities anite మెన్షన్ చేశారు. సో ఏదైతే దాంట్లో ఉందో దానికి దీనికి కొద్దిగా స్మాల్ డిఫరెన్సెస్ ఇది మాత్రమే ఉంది. సో దాన్ని అయితే మనం మేజర్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దాన్ని అయితే చూసుకుందాం. సో దానితో పాటు మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫర్దర్గా చూద్దాం. ఇఫ్ ఎనీ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది అనమాట ఇవాళ వీడియో. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో చూడండి.